పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వ్యవసాయానికి నీటి లభ్యత గురించి ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర భారతదేశంలోని రిజర్వాయర్ల స్థాయిలు వాటి సామర్థ్యంలో 28% పడిపోయాయి. గత సంవత్సరం ఇది 37%గా ఉంది. ఇది పండ్లు, కూరగాయలు, పాల రంగాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల ఉత్పత్తిలో 15% క్షీణతను గుర్తించారు. ఈ విషయాలు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది. ఆర్బీఐ చెప్పిన 4% లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోవచ్చు అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ అన్నారు. భారతదేశంలో చాలా నెలలుగా గరిష్ట స్థాయిలో ఉన్న ఆహార ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. దీని ఫలితంగా చాలా కాలం తరువాత వడ్డీ రేట్లు తగ్గాయి. వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలపై వెంటనే చర్చించాలని CEW వంటి మేథో సంస్థలు చెబుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో భారతదేశంపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయి. దేశంలోని ప్రతి 4 జిల్లాల్లో 3 జిల్లాలు వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పును చూస్తాయని CEW అంచనా వేసింది. వీటిలో 40% ప్రాంతాలు వాతావరణ మార్పు కనిపించే విధంగా ఉన్నాయి. అంటే సాధారణంగా వరదలు సంభవించే చోట కరువు ఏర్పడవచ్చు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి దేశంలో వేడి కారణంగా రోజువారీ పనిగంటల్లో దాదాపు 5.8% కోల్పోతారు. భారతదేశంలోని ఈ పరిస్థితులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వేడిగాలులతో ప్రాణాలకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగే ప్రమాదం ఉంది.